హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్లో పూజ వీడియోస్ అండ్ నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అన్నీ వస్తాయండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కిచెన్ మొత్తం క్లీన్ చేశాను అని. ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను. నెక్స్ట్ ఇది పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టేసిందండి, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీలవ్వలేదు. ఇంకా శ్రావణ మాసం అయితే దగ్గరలో ఉంది కదండి. ముందుగానే ఆషాఢంలోనే ఇల్లంతా క్లీన్ చేసుకొని సరుకులన్నీ తెచ్చేసుకున్నానండి, కావాల్సినవన్నీ. ఇంకా కొన్ని అయిపోతే శ్రావణంలో మళ్ళీ తెప్పించుకోవాలి. ఇంకా నేనేమేమి తెచ్చుకున్నానో అన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తానండి. ఎవ్రీ మంత్ మా వారు డబ్బులు తీసుకురాగానే ముందు డీమార్ట్కి వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ తీసుకొస్తానండి. కానీ ఈ నెల అయితే డీమార్ట్కి వెళ్ళి సరుకులు తేలేదండి, ఎందుకంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, వాళ్ళకి ఫీజులు, నెక్స్ట్ యూనిఫామ్స్, బుక్స్, ఇంక ఇలాంటివన్నీ తీసుకునేసరికి ఈ మంత్ చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఈ నెల ఉన్న వాటితో సరిపెట్టేసుకున్నాను. ఇప్పటి వరకు మా అబ్బాయి ఒక్కడే కదండి, ఇక నుంచి పాపను కూడా స్కూల్లో జాయిన్ చేసాము. ఇంకా ఇద్దరికి ఫీజులు కట్టుకోవాలి, డబ్బులన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ మంత్ అయితే సరుకులు ఏమీ తెచ్చుకోలేదండి. ఇంకా మా అబ్బాయికి చంద్రబాబు నాయుడు గారు వేసిన డబ్బులు అయితే పడ్డాయండి. ఇంకా వాటికి ఇంకా డబ్బులు కలిపి మొత్తం మా అబ్బాయి ఫీజు మొత్తం కట్టేసామండి. ఇంకా ఈ ఇయర్ మొత్తం మా పాపకే మంత్లీ పే చేసుకోవాలి. ఏ నెల సరిపోయే డబ్బులే వస్తాయండి. ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు తగిలింది అంటే ఇంకా ఒక ఖర్చు ఆపుకోవాల్సిందే. ఇంకా ఈ నెల ఎక్స్ట్రా ఫీజులు, బుక్స్ ఇలాంటివన్నీ పడ్డాయి కనుక సరుకులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇంకా వాటిని ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి కొంచెం తెచ్చుకుంటూ ఈ నెలంతా గడిపేసామండి. ఇంకా ఇప్పుడైతే తెచ్చుకున్నాము. మధ్యతరగతి వాళ్ళకి రెండు క్వాలిటీస్ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతామండి. అవేంటంటే, ఒకటి పొదుపు, రెండు ముందు జాగ్రత్త. పొదుపు లేకపోతే ఇబ్బంది అవుతుందండి, ముందు జాగ్రత్త లేకపోతే ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఒక నెల ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది అంటే ఇంకో ఖర్చు ఆపుకోవాల్సి వస్తుందండి. మన ఖర్చులకి మన ఆదాయానికి అలా కరెక్ట్గా సరిపోతూ ఉంటుంది. అందరికీ ఇలా అనలేంటి, మాకైతే ఇలానే అవుతుంది. మాకు ఎక్స్ట్రా ఏదన్నా ఖర్చు వచ్చింది అంటే ఇంకో ఖర్చు ఆపుకోవాల్సి వస్తుందండి. చాలా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ మీద అలా వెళ్తూ ఉంటేనే ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వీలవుతుందండి. నేను నెలకు సరిపోయిన సరుకులు తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తానంటే, ఏవైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో అవన్నీ కొంచెం ఎక్కువ కట్టించుకుంటానండి. నెక్స్ట్ మంత్ మనం తేవటానికి ఏమన్నా లేట్ అయినా సరే, మనకి డబ్బులు అందటానికి టైం పట్టినా ఇబ్బంది పడకుండా ఉంటాము. సో అందుకని ముఖ్యంగా టీ పొడి, పంచదార, పప్పు అలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ తెప్పించుకుంటాను. ఈ సరుకుల్ని తెచ్చుకోవడమే కాదండి, తెచ్చుకున్న వాటిని నిలవ ఉండేలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటిని మనం కరెక్ట్గా స్టోర్ చేసుకోకపోతే పురుగు పట్టేయటం, పాడైపోవడం అలా జరుగుతూ ఉంటుంది. దీన్నే ముందు జాగ్రత్త అంటారేమో. నేనైతే ఉప్మా రవ్వలు ఇలాంటివన్నీ కూడా తీసుకురాగానే ఇలా వేపుతానండి. ఇలా వేపిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఉండదు, పురుగు కూడా పట్టదు. మనం డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఉప్మా చేసేటప్పుడు కూడా సపరేట్గా వేపాల్సిన అవసరం ఉండదు. ఇంక పొదుపు విషయానికి వస్తే అంటారా, పొదుపు అంటే నార్మల్గా మనకి ఎంత అవసరమో అంతే మనం చేసుకుంటాం. ఇంట్లో ఏ ఐటమ్స్ చేసుకున్నా కానీ అలా అని మనం పొదుపు పేరుతో పిసినారితనంగా ఉండలేం కదండి. మనం ఇబ్బంది పడలేము, పిల్లల్ని ఇబ్బంది పెట్టలేం కనుక మనకి ఎంత అవసరమో అంతే వండుకొని పారేయకుండా, వేస్ట్ చేయకుండా ఫుడ్ని జాగ్రత్తగా చూసుకోవాలని నా అభిప్రాయం అండి. పిసినారితనం వేరు, పొదుపు వేరండి నాకు తెలిసి. మనకి తినాలని ఉన్నా తినకపోవటం, అవసరమైన దాన్ని కూడా కొనుక్కోకుండా ఉండడాన్ని పిసినారితనం అంటారండి. కానీ పొదుపు అంటే మనకి ఉన్నంతలో మనకి ఎంత కావాలో అంతే చేసుకొని దేనికి ఇబ్బంది పడకుండా ఉండటమేనండి నా అభిప్రాయం అయితే ఇది. మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి మా వారే కష్టపడతారు, పిల్లలు నేను ఇంట్లోనే ఉండి తింటామన్నమాట. ప్రస్తుతానికి పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు కనుక నేను ఏం చేసి పెట్టినా తింటారండి. కానీ ముందు చూడాలి, వాళ్ళకి ఇంకా కోరికలు పెరగచ్చు. నేనైతే ఈవినింగ్ పిల్లలకి మ్యాగీ కానీ, ఉప్మా అయినా ఏదో ఒకటి చేసి పెడతాను.
కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా ఉండరు కదా, అది కావాలి ఇది కావాలని కోరికలు పుడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇబ్బంది పడకుండా ఎంత అవసరమో అంతే చేసుకుంటూ ఇప్పుడు పొదుపుగా ముందుకు వెళ్తూ ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలనేది నా అభిప్రాయం అండి. చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు సిటీలో బతకాలంటే ఇద్దరం కష్టపడాలి. ఒక్కరు కష్టపడింది అసలు సరిపోదండి. కాకపోతే మాకు పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదన్నా చేసుకోవాలని అయితే మైండ్లో ఉంది. ప్రస్తుతానికైతే వచ్చిన దాంట్లోనే సరిపెట్టుకోవాలి. మనం ఎంత కష్టపడినా, పొదుపు చేసినా, పిసినారితనం చేసినా, ఏం చేసినా పిల్లల కోసమే కదండి. వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతోనే మనం ఏమైనా చేస్తాము. ముందు జాగ్రత్తగా ఏ పని చేసినా వాళ్ళ కోసమే. వాళ్ళని ఇబ్బంది పట్టకుండా, వాళ్ళ అవసరం మేరకు కాకుండా వాళ్ళకి ఎంత అవసరమే అంతే ఇస్తూ లైఫ్ని బ్యాలెన్స్గా లీడ్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. మెయిన్గా మధ్యతరగతి వాళ్ళమైతే మాత్రం ఇలా వెళ్తేనే సాఫీగా సాగుతుంది అనమాట. ఓకేనండి, నేను చెప్పేదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినట్లయితే మొత్తం నేను సరుకులన్నీ ఎలా స్టోర్ చేసుకున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, బాయ్.